నాకేదో లవ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. లవ్లీ బలూన్ నా స్వీట్ సైక్లోన్ ఫుల్ సమ్మర్ లో నా ఇంతకు ముందు మార్నింగ్ చూసి ఎట్లా అంటున్నా. ఎందుకు ఆలస్యం మనమేంటో చూపిద్దాం అడుగులు నాకు అనిపిస్తుంది చెప్పినాము ఏమైతుంది ఇప్పుడు తినిపించేటప్పుడు ఏమన్నది అంటే ప్రేమ లేదా అని అన్నదే లేదా ఆమె అన్నది చెప్పు. చెప్పినా ప్రాంక్ అని తెలుసుకో. ఇప్పుడు లవ్ అని చెప్తున్నా కదా నువ్వు కూడా తెలుసు. నువ్వు అంత దూరం అయితే ఊపిరేడు ఆడుతుంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రాక పెరిగినాం అక్క. లవ్ లేదు నాకు. చూడండి బాధ అవుతుంది కదా మళ్ళీ ఆమె ఎందుకు నవ్వుతున్నాడో లవ్ అవుతుంది. ఏదేదో ఏదో ఏదో అమ్ము ఏంటి ఒకసారి ఇట్రా ఏంటి ఇట్రా ఒకసారి ఇక్కడ మాట్లాడు. డోరీ డోరీ దానికి సిగ్గుపడుతున్నావు. సిగ్గు లేదా ఉంది చెప్పు. మళ్ళా మ్యాటర్ కి చెప్పు. ఇంకొన్ని విషయాలు చెప్పాలి. చెప్పు. నాకు నేను చూసి ఎట్లా అనిపిస్తున్నా. తెలుసుకోవాలా? అట్లా కాదు గొర్రె మరి అంటే నాకేదో అప్పుడు మార్నింగ్ చూసి ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. అది ఏమనిపిస్తుంది నాకు క్లారిటీ. క్లారిటీ అంటే నాకేదో లవ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. లవ్లీ బలూన్ నా స్వీట్ సైక్లోన్ ఫుల్ సమ్మర్ లో నా ఏం మాట్లాడుతున్నావు బా? నిజంగా నాకు అట్లానే అనిపిస్తుంది. డ్రెస్ పోయినా ఫీలింగ్స్ వస్తున్నాయంట. ఇది మళ్ళీ ఫ్రెండ్ కదా నాన్న కదా ఎవరిపైన ప్లాన్ చేస్తారు నిజంగానే. ఆమె నాకు ఏమో నాకు అర్థమవుతుంది ఆమె మాట్లాడే విధానము దేనివల్లనే నాకు ఇట్లా లవ్ చేయాలి అట్లానే అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఉందా? ఉండే మాట్లాడుతున్నా నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నాకు అట్లా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఏమనిపిస్తుంది? ఏమైంది చెప్పు అసలు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు అంత దూరం వచ్చి గురించినావు? వచ్చిండు అదే పిలిచిండు. డోర్ ఏమన్నాడు? డోర్ ఏమనలే. సౌండ్ వస్తుంది డోర్ ముంగడికి ఏమన్నా ఆమె వేరే విధంగా చెప్తుంది. అట్లా డోర్ ఏమన్నా ఎట్లా అంటే ఆమె అట్లనే అంటది. డోర్ దగ్గరికి వెళ్ళి అన్నాడు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు మార్నింగ్ చూసి ఎట్లా అంటున్నాడు. ఎందుకు ఆలస్యం మనమేంటో చూపిద్దాం అడుగులు ఇష్టం మీద పోయి ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఏంది ఇది కూర్చు మాట్లాడండి. నేను మాట్లాడను ఆమెకి ఎట్లా అంటావో మాట్లాడు. నాకు అనిపిస్తుంది చెప్పినాము ఏమైతుంది ఇప్పుడు. ఇప్పుడు ఆమె లవ్ చేస్తే నన్ను వదిలేస్తావు నువ్వు? మళ్ళీ ఎందుకు మన నన్ను ఓకే ఓకే నన్ను ఎందుకు గెలికాలి చెప్పు. ఏం గెలికింది? నువ్వు చూసినప్పుడు జోలో చెప్పి తినిపించేటప్పుడు ఏమన్నది అంటే ప్రేమ లేదా అని అన్నదే లేదా ఆమె అన్నది చెప్పు. ప్రాంక్ కోసం అన్నా నేను. ప్రాంక్ ఏమన్నా నాకు తెలుసా? ప్రాంక్ అని నాకు తెలుసా? చెప్పినా ప్రాంక్ అని తెలుసుకో. ఇప్పుడు లవ్ అని చెప్తున్నా కదా నువ్వు కూడా తెలుసు. చెప్పు నాకు ఏంది ఎన్నిసార్లు చెప్తారు నాకు వస్తుంది నాన్న. ఎందుకు రోజు రోజు ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఇద్దరం గొడవ పడుతున్నామని మళ్ళా ఇప్పుడు బాగున్నాం మళ్ళీ మళ్ళీ ఎందుకు నాన్న ఇప్పుడు ఆమె మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నప్పుడు నేను పిచ్చిదా అన్నా అంటే నేను అందరిని వదిలేసి వచ్చి ఇక్కడ నీ దగ్గర ఉంటున్నాను నేను చులకనం అయిపోయినానా? ఏమైందో ఏం కాలేదు నాకు సంబంధం. నా అభిప్రాయం అయితే నాకు లవ్ పుడుతుంది అని చెప్పిన. నవ్వుతుంది నాన్న ఆమె మాట్లాడే మాటలకి నాకేం నవ్వుతుంది అంత సీన్ లేదు నాకు అర్థమైతలే. చూడు ఎట్లా నవ్వుతుంది. సరే నవ్వకుండా సీరియస్ గా మాట్లాడమని నేను ఏమన్నా. ఇప్పుడు మీరు ఇద్దరు లవ్ చేసుకుంటారు సరే ఆమె ఇష్టమో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావు మరి నేను వెళ్ళిపోతా. మీ ఇద్దరు ప్రాంక్ చేస్తున్నా నేను ఎందుకు చేస్తా వైషు? నేను బయట ఉన్నా కదా. చూడు మోని నువ్వే చూడు నీ ముంగట అట్లా చూస్తే నాకు ఎట్లుండాలి రావాలి? మీరు ఇద్దరు కలిసి ఉంటే నేను పిచ్చిదా కొత్తగా లేవంగానే ఇట్లా చేస్తున్నాను నాకు. నువ్వు అంత దూరం అయితే ఊపిరేడు ఆడుతుంది.
వీడికి వస్తే అర్థమవుతుంది నేను చెప్పేది. సరే ఆగు, మా మమ్మీకి ఫోన్ చేసి వెళ్ళిపోతా, నాకు ఉండను. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు? నువ్వు కూడా ఉండు అని చెప్తుంది. ఏ ఆగు నువ్వు చిన్న పని నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మోని చూడు మోని మెంటల్ అయిపోయింది మోని. నీ మనసులో ఉన్నది చెప్పు వైషు. నాకు ఆయనతో సంబంధం లేదు, నాకు నీ మీద హోప్ ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను అడుగుతున్నాను నీకు చెప్పు. వచ్చినప్పటి నుంచి నీకు అదే చెప్తున్నా. నాకు నేను బావ లేకుండానే ఉండాలి. ఏ ఆగు నువ్వు ఆగు, అబద్ధం నేను చెప్పకండి, వచ్చినప్పుడు చెప్తున్నా అబద్ధం, మోని అంతా చెయ్యిస్తుంది అబద్ధం, మోని. మోని చెయ్యిస్తుంది మోని. ఏ అబ్బా, అబద్ధం అంతా అబద్ధం. నిజంగా అక్క నాకు హోప్ అంటే బావాలని వచ్చింది నాకు. బావని చూస్తే ఒక లైఫ్ మీద నాకు ఫోకస్ వచ్చింది. నీ ముఖం బావ అంటే ఇష్టం నాకు. చదువు మీద ఉంది నాకు. నవ్వుతుంది కానీ నాకు అంటే నన్ను చదువుతుంది మోని, నా జీవితాన్ని నన్ను చదువుతుంది, చదువు మీద ఉంది. నీకు ఒకటి అర్థం కావట్లేదు రావు, నన్ను ఉంచుకొని నీ మర్దాన్ని ఎట్లా ఫ్లడ్ చేయాలనిపిస్తుంది నాకు ఒకటి అర్థం. నాకు కూడా అర్థమవుతుంది. నాలో ఉన్న లవ్ బయట చెప్తున్నాము అని. ఏ లవ్వు లేదు పచ్చిలే గమ్ముగంట నేను పోతా. నేను ఇట్లా చేస్తే ఏడికి చదువు మా ఇంటికి పోతా. నేను వెళ్ళిపోతా అక్క. అందరం కూడా నన్ను గలీజే చేస్తున్నాను అలా. ఇప్పుడు ఆమె ముగ్గురు నేను ఏమనుకుంటా, ఈ పిల్లకి టైం పాస్ చేస్తుండేమో, బావా నన్నే సిన్సియర్ చేస్తుండేమో అని ఆమె ఫీలింగ్స్ వస్తే అప్పుడు నేను ఏమనుకోవాలి? మళ్ళీ అదే కదా నిజం. ఆ టెన్షన్ మాత్రం పడక. నువ్వు నాకు ఫీలింగ్స్ లేవు అసలు ఆయన మీద. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా పెరిగినాం అక్క. లవ్ లేదు నాకు. చూడే ఆమె అన్నా కానీ ఆమె కూడా అట్లా నన్ను మాట్లాడుతుంది. వదిలేసి రావా, నన్ను వదిలేసి నేను మళ్ళీ ఆమెను ప్రశాంతంగా ఒప్పుకోమని చెప్పిన ఆమె ఒప్పుకుంటా అంటే ఆమె ఒప్పుకోకపోతే మళ్ళీ నాతో ట్రీట్ చేద్దామన్నా. నేను ఒప్పుకున్నాడేం బావా, నాకు లవ్ లేదు నీ మీద. విన్నావా ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడు మళ్ళీ నాతోటి ఉంటాడంట, ఒప్పుకుంటే నన్ను వదిలేస్తాడంట. అంటే నువ్వు ఒప్పుకునేదాకా నన్ను వాడుకుందామని అంతేనా? నిన్ను వాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు బావ? మళ్ళీ ఆమె ఏం మాట్లాడుతుంది? నువ్వు అట్లా చూడకు, ఆమె వరకు చూసి మాట్లాడు. నాకు ఏం అర్థమైతే లేదు రావణ, అసలు పిచ్చిదాన్ని అయిపోతుంది. మొన్నటి దాకా నీకు ఏం అర్థం కావాలి చెప్పు. నేను సరే నన్ను వదిలేసాయి, నేను ఆ పిల్లని లవ్ నన్ను వదిలేసాయి రావణ్. నేను చేస్తలేగా బావా. చేయకపోతే వన్ సైడ్ లవ్ అనుకుంటా. సరే నవ్వుతుంది ఎందుకు మోని చెప్పు. నువ్వు మాట్లాడు, వస్తుంది నాకు. నీకు కోపం వస్తుందా లేదా? నేను లవని రవన్ ఇప్పుడు నన్ను వదిలేస్తే నాకు కాదు. బాగా ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది. ఆమె లవర్ మోని కాదు. చెప్పేది నేను నిన్ను వదిలేస్తున్నా అంటే నీకు బాధ అవుతుంది కదా, లవ్ వస్తుంది కదా. నవ్వు వస్తుందా లేదా? నవ్వు వస్తలేదు, ఎందుకు వస్తలేదు? నువ్వు నన్ను వదిలేస్తున్నారా? బాధ అవుతుంది కదా. మళ్ళీ ఆమె ఎందుకు నవ్వుతున్నాడో లవ్ అవుతుంది. నేను డెలివరీ అనలేదు. ఆమెకు తెలియదు. మీరిద్దరు మంచిగా అనిపించదని చేస్తారా, లేదంటే మీరిద్దరు నువ్వు ఒకరు కలిసి మా ఇద్దరిని పిచ్చదని చేస్తారా? ఇప్పుడు నాకేం అర్థమైతే లేదు. దేనికోసం వచ్చినావు నువ్వు? నీకేం అర్థమవుతుంది? ఈయన కూడా ఏం రామోని అర్థమవుతుంది? ఒకసారి పోయినావు అనుకో పడుతుంది. ఇట్రా మరి ఇట్రా దేనికోసం పిచ్చిదని చేస్తారా? ఇట్రా అంటే నువ్వెందుకు వచ్చినట్టే నేను రావద్దు, నాకు రైట్స్ లేవా? ఎందుకు వచ్చినావు చెప్పే. నేను రావద్దని కూడా అన్నాడు. ఎందుకు వచ్చినావు అని అడిగినా. నువ్వు నన్ను ఎందుకు వదిలేసినావు? వదిలేసిన ఇద్దరు ఒకటి కదా. ఇప్పటికే నిజంగా వయసు నన్ను మోసం చేస్తున్నావు లేదా సపోర్ట్ అక్క మెంటల్ అయిపోయినావు. అప్పటి నుంచి నేనే చెప్తున్నా నాకు మీద నాకు లవ్ లేదు, ఏం లేదు.